మనిషి యొక్క జీవిత గమనం అర్థం కాక అనేకమైన చోట్లకు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో అన్న సంగతిని ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు చాలా వరకు మర్చిపోయి బ్రతుకుతున్నారు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇంతకాలం వస్తున్న తరాలు మారుతున్న, కాలాలు గతిస్తున్న మనిషిలో దైవభీతి అనేది ఇంకా సన్నగిల్లిపోయింది అని అంటే దేవుని గురించి మరి కనీసం ఒక్క పాయింట్ కూడా అర్థం కాలేదనే చెప్పాలి. ఈరోజు లోకం ఎలా నడుచుకుంటుందో అనేకమైనటువంటి సంఘటనలను చూస్తూ నేరాలు ఘోరాలను ఆలోచిస్తే ప్రియులారా, దేవుని యొక్క భయం, ఆయన భీతి అనేది మనిషికి లేకుండా పోయింది. అందుకే జరగరాని కార్యములు, చేయరాని కార్యములు మనుషులే చేస్తున్నారు అన్నది సర్వసత్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు భూమి మీద ఉండేటువంటి మనుషుల్లో చాలా వరకు తను సంపాదించినటువంటి డబ్బు ద్వారా, నా దగ్గర డబ్బు ఉంది కనుక నేను ఎలాగైనా బ్రతకగలను, ఏదైనా చేయగలను, ఎవరైనా నా మాట వినవలసిందే అని, నాకెవరు అవసరం లేదు, నా దగ్గర డబ్బు ఉంది కనుక కొండ మీద ఉన్న కోతినైనా నేను దింపగలను డబ్బుతో అనే భావనలతో బ్రతుకుతున్నారు. మరి మనిషి దిక్కు అనే మాటను మనం చూడగలిగితేనండి, మనుషులు కనుక్కున్నటువంటి దిక్కులు ఉన్నాయి. ఏది ఉత్తరం, ఏది దక్షిణం, ఏది తూర్పు, పడమర అని ఈ దిక్కులు ఇంకా మూలాలు కూడా కనుక్కున్నారు. చూడండి, దిక్కులు కనుక్కున్నటువంటి మనిషి నేను నా నడిపింపును, నా కుటుంబ నడిపింపును, సమాజం నడిపింపు, సంఘం నడిపింపు, ఇదంతా కూడా ఎవరి వలన, ఎవరి ద్వారా జరుగుతుందన్న సంగతి మాత్రం మనిషి మర్చిపోయాడు. ఒక భర్త తన భార్యకు దిక్కుగా ఉంటాడు. అసలు దిక్కు అని అంటే అర్థం ఏంటంటే, అవసరం వచ్చినప్పుడు సహాయాన్ని అందించే వారిని మరి దిక్కు అని అంటారు. భార్యకి భర్త దిక్కు, తల్లిదండ్రులకు, పిల్లలకు తల్లిదండ్రులు దిక్కు, విధవరాండ్రకు ఎవరైనా సహాయం చేస్తే ఇతనేనండి మాకు దిక్కు అని అంటుంటారు. అనాథలకు సహాయం చేస్తే ఫలానా వ్యక్తి మాకు దిక్కు అని అంటుంటారు. అంటే దిక్కు లేని వారికి ఎవరో ఒకరు సహాయం చేస్తారు, ఇదిగో ఇల్లే మాకు దిక్కు అని అంటూ ఉంటారు. చివరికి ఏ దిక్కు లేనప్పుడు ఏమంటారు తెలుసా? ఈ మాట అందరికీ బాధించి దేవుడే దిక్కు అంటుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దిక్కు లేని వారికైనా దిక్కున్న వారికైనా చిట్ట చివరికి దేవుడే దిక్కు. అది డబ్బుతో ఉన్నా, అధికారంతో ఉన్నా, ఏమండి, మంచి ఉద్యోగంలో ఉన్నా, మంచి వ్యాపారవేత్తగా ఉన్నా, మంచి సంపాదనలో ఉన్నా దేవుడే దిక్కు. అందరికీ దేవుడే దిక్కు. ఈరోజు వర్షం కుండపోతగా పడుతూనే ఉంది. మరి ఇక్కడే ఎందుకు పడాలి, అక్కడ పైకి పడవచ్చు కదా అని చాలామంది అంటుంటారు. ఓ మాట మీరు చెప్పండి, మనకు మంచినీళ్ళు అవసరం లేదా? ఒక 3 రోజులు దినమర్స దినం మనకు నీళ్ళు వస్తాయి. ఒక 3 సార్లు రాలేదని, ఒక వారం రాలేదనుకోండి నీళ్ళు, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు బిందె పట్టుకున్నాడు కూడా పట్టుకొని తిరుగుతుంటాడు మన కళ్ళ ముందే. నీళ్ళు. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నీళ్ళు యొక్క పని ఏది తీర్చదండి.
నీళ్ళుండాలి. ప్రతి దానికి నీళ్ళుండాలి. మనం పడుకునేంత వరకు నీళ్ళుండాలి. పడుకున్న తర్వాత లేచినా మనకు నీళ్ళుండాలి. అర్ధరాత్రి అయినా మనకు నీళ్ళుండాలి. ఎప్పుడైనా లేయి నీళ్ళుండాలి. నీళ్ళు అవసరం. కనుక ఎక్కడ వర్షాన్ని కురిపించాలి, ఎక్కడ వర్షాన్ని కురిపించకూడదన్నది దేవునికి తెలుసు. మనం అనడం ఏంది? సర్వాధికారి, సర్వాంతర్యామి, కావలసిన ప్రతి చోట వర్షాన్ని కురిపిస్తూ మన కడుపులను నింపుతూ మన దాహాన్ని తీరుస్తూ ఆయనుంటే ఆయనను ప్రశ్నించడం ఏంటి? ఆలోచించండి. వర్షాకాలం వర్షం పడింది అనుకోండి. వర్షాకాలం వర్షం పడితే ఒక 2-3 రోజులు పడగానే వర్షాన్ని తిట్టుకోవటం. అసలు వర్షాన్ని తిట్టుకోవడం అంటే ఎవరిని తిట్టుకున్నట్టు? దేవుణ్ణే కదండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. వర్షాన్ని కురిపించటం వలన మనుషులతో పాటు జీవరాశులన్నీ కూడా బ్రతుకుతాయి ప్రియమైన వాళ్ళారా. అంటే మనిషి దేవుని పట్ల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు గనక మిగిలిన జీవులనన్నింటిని కూడా మరి దానిని పోషించే బాధ్యత ఎవరికి ఉంది తెలుసా? దేవునికి ఉంది. ఒకసారి బైబిల్లో మనం చూడగలుగుతానండి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వాటికి నీవు ఆహారం ఇస్తావు అని రాయబడింది. యజమానుడు ఇంటికి వచ్చాడు అని అంటే వాటికి ఆకలైనప్పుడు మరి యజమానికి వెళ్ళి అవి తేరు చూస్తుంటాయి. ఎందుకు చూస్తుంటాయి? ఎందుకు మీనికెక్కుతుంటాయి? గోర్లతో గోకుతుంటాయి. ఎందుకు? ఆకలైంది. తన ప్రేమ కేవలం సాకినంత మాత్రాన వాటికి ఆహారం పెట్టకపోతే ఏ కుక్క అయినా ఆయన దగ్గరకు ఉండదు, ఏ జంతువు అయినా అతని దగ్గర ఉండదు. అంటే ఒక కుక్కకి ఆహారం పెట్టడానికి యజమాని వైపు ఎలాగైతే తేరు చూస్తుంటుందో, భూమి మీద ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా, సకల జీవులన్నీ కూడా దేవుని వైపు చూస్తుంటాయి. ఎందుకు దేవుని వైపు చూస్తుంటాయో తెలుసా అండి? ఈ మాట ఎందుకు రాయించాడో తెలుసా? మనిషికి నా దిక్కు దేవుడు, నా యజమానుడు దేవుడు, నా తండ్రి దేవుడు అన్నది మనిషి మర్చిపోయినా మన కళ్ళ ముందు ఆకాశం వైపు, దేవుని వైపు చూస్తున్నాయి ఈ జీవరాశులన్నీ కూడా. ఇవన్నీ చూస్తున్నప్పుడండి దేవుడే మా దిక్కు అని అవి తెలియజేస్తున్నాయి మనకు. అంటే మనిషికి అర్థమైంది దేవుడు మన దిక్కని. ఏమండి, క్షమించండి, జీవరాశులకు అర్థమైంది దేవుడే మా దిక్కు అని. కానీ మనిషికి అర్థం కాలేదండి. ఆకలైందంటే భార్య తన భర్త వైపు చూస్తుంది. ఇంట్లో ధాన్యం లేదు, ఏం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి, నేనేం తినాలి, నువ్వేం తింటావు ప్రశ్నిస్తుంది. ఏమండి, అంటే మనిషికి మాత్రం దేవుని అవసరం లేదు. భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఆకాశం వైపు చూసి ఎందుకు చూస్తున్నాయి? తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చేది పరలోకమందున్న దేవుడు. ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుడు ఆహారం ఇస్తాడన్న నమ్మకం వాటికి ఉంది. దేవుడే నన్ను పోషిస్తున్నాడన్న నమ్మకం నీకుందా? ఉండదు. ఎందుకంటే నా రెక్కల కష్టం అంటాం, నా తెలివితేటలు అంటాం, నా బలం అంటాం, నా శక్తి సామర్థ్యాలతో నేను ఇంత సంపాదించుకుంటాను అంటాం. అంటే మనిషి ఎంత గర్వాంధుడైపోయాడో మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఎంత శక్తి సామర్థ్యాలు వచ్చినా, ఎంత వివేకం వచ్చినా, ఎంత జ్ఞానంతో నువ్వు సంపాదించినా, ఏమండి, నీ శక్తి సామర్థ్యాలతో, నీ రెక్కల కష్టంతో నువ్వు సంపాదించినా చివరికి దేవుడే నీకు ఇవ్వకపోతే నీవు ఒక్క మెతుకు కూడా తినలేవు ప్రియమైన వాళ్ళారా. అంటే మనిషికి దేవుడే దిక్కు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఏ సహాయం లేనప్పుడు, ఎవరూ సహాయం చేయనప్పుడు,
ఎవరు ఏ రకంగా కూడా పలకరించినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? దిక్కు లేని వారికి, మరి దిక్కున్న వారికి దేవుడు అవసరమే. కానీ ఏమంటాడో తెలుసా? ఇదిగో నా దిక్కు నా డబ్బు, నా దిక్కు నా ఉద్యోగం. ఏమండి ఈ రకంగా ఆలోచిస్తుంటారా? చూద్దాం బైబిల్లో యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి ప్రియులారా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు ఎవరికి మొరపెడుతున్నాయి? మనకేం తెలుసు? కేవలం దాని శబ్దం, కాకి గొంతేంటో మనకు తెలుసు, కోకిల గొంతేంటో మనకు తెలుసు. ఏమండి అంటే పక్షులు కొన్ని వాటి యొక్క స్వరాలు మనకు తెలుసండి. కాకి పిల్లలట దేవునికి మొరపెడుతున్నాయట. అంటే కాకి మనసులో ఏముందో అన్న సంగతి, కాకులు ఏమని మొరపెడతాయన్న సంగతి మనిషికి తెలియకపోయినా సాక్షాత్తు దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించాలి. ఆహారము లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువారు ఎవరు అన్నాడు. దేవుని పిల్లల మీరు ఆలోచించండి. పరలోకమందున్నటువంటి దేవుడు సర్వ సృష్టికి దిక్కుగా మారి కావలసిన సమయానికి కావలసిన ఆహారం ఏమండి అన్నింటిని కూడా సమకూర్చి అన్నింటిని సిద్ధపరిచి ఒక క్యారియర్ లాగా ప్రకృతిని సిద్ధపరిచి మన కళ్ళ ముందు పెడితే మనిషి అహంకారిగా మారిపోయాడు. ప్రియమైన నాకెవరు పెద్ద, నాకెవరు దిక్కు, నాకెవరు సహాయం చేస్తారని రకరకాలుగా దేవుని మీద మాట్లాడుతున్నాడే. దేవుడే లేకపోతే నీ ఆయుష్ ఏంటి? దేవుడే లేకపోతే నీ ఊపిరేంటి? దేవుడు లేకపోతే మన బ్రతుకేంటి? దేవుడే లేకపోతే మన జీవనం ఏ పాటిది? ప్రియమైన దేవుని వల్ల అనునిత్యం కనురెప్పలా కాపాడుకుంటూ వస్తూ కునుకకుండా నిద్రపోకుండా ప్రతిదీ కూడా మనకు సమకూర్చి పెడుతున్నటువంటి దేవుణ్ణి మనం ఎంత రుణపడి ఉంటామో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. అంతేకాదు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. ఏమంటే దేవుడు లోకాన్ని ప్రేమించిన విధానం చూస్తే ప్రియమైన వాళ్ళారా, లోకము అనగానే కేవలం మనుషులే ఉన్నారా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏమండి కొండలు, గృహలు, ఏమండి అడవులు, ఎడారులు, వాటన్నింటిలో మరి నివసిస్తున్నటువంటి జీవరాశులు ఉన్నాయి. ఎడారిలో జీవరాశులు లేవా? సముద్రంలో జీవరాశులు ఉన్నాయి, ఎడారిలో జీవరాశులు ఉన్నాయి, అడవిలో జీవరాశులు ఉన్నాయి, కొండలలో జీవరాశులు ఉన్నాయి, గుహలలో జీవరాశులు ఉన్నాయి. అన్నింటినీ కూడా చూసుకుంటూ ప్రతినిత్యం ప్రతిదానిని చూడగలిగేటువంటి బాధ్యతను ఆయన తీసుకున్నాడు కనుక ఆయనే లోకానికి దిక్కండి. అందుకే లోకమును ఎంతో ప్రేమించను. అదే కాకుండా ప్రియమైన వాళ్ళారా ఇంకెంత ప్రేమించాడో తెలుసా? ఏమండి తర్వాత చదవండి ఆ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించను అన్నాడు. చూడండి ఏమండి ఈరోజు ప్రపంచాన్నంతటిని కూడా పోషిస్తున్నటువంటి దేవుడండి మనిషిలో మరొక దాన్ని చూశాడు, బాధపడుతున్నాడు. అంటే ఏ కుక్కలోనో, ఏ నక్కలోనో, ఏ కాకిలోనో, ఏ పిట్టలోనో, ఏదో దాంట్లో పక్షుల్లోనో, లేకపోతే సముద్రపు మత్స్యాలలోనో, వాటన్నింటిలో చూడనిది మనిషిలో చూశాడు, బాధపడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు మనిషిని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకనే బ్రతుకు ఉన్నాం. మన ఆయుష్కాలం వరకు మనం బ్రతికున్నాము కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని. పోనీ ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ మనలో చూసిన దాన్ని బట్టి దేవుడు బాధపడి తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు ప్రేమైన వాళ్ళరా.
ఎందుకు పంపించాడు చెప్పండి? తన అద్వితీయ కుమారుణ్ణి పంపించడానికి లోకానికి దేవుడు దిక్కైనప్పుడు మనిషి చేసిన దానికి దిక్కెవరో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమని ఆలోచిస్తాను చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని అంటే, లోకంలో ఉన్నటువంటివి అన్నీ పాపం చేయలేదు. దేవుడంటే దయ్యానికి భయమే, జీవరాశులన్నింటికీ భయమే. ఆకారంలో పెద్దదైనా పెద్దవైన మరి జంతువులు ఉన్నాయి కదండి. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది, దాని ఆకారం ఏంటి, దాని రూపం ఏంటి? జిరాఫీ ఉంది ఒకటి, చాలా హైట్గా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. సింహము చాలా లావు ఉంటుంది. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఆకారంలో ఎంతో లావుగా, ఎంతో బరువుగా, ఎంతో విస్తారంగా ఉండేటువంటివి అన్నీ కూడా దేవుడు అంటే వణుకుతుంటేనండి, మనిషికి మాత్రం దేవుడు అంటే భయం లేదు కదా. ఈ మనిషి దేవుని యొక్క భయం లేనందువలన మనిషి చేసినటువంటి పాపాలను బట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం దేవుడు పంపించాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఇప్పుడు మన పాపాలకు దిక్కెవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తన బాధ్యతను నెరవేర్చి మరణించి వెళ్ళిపో తను కార్చిన రక్తము ద్వారా మనిషిని పరలోకానికి పంపించే విధానాన్ని ఆయన రక్తం ద్వారా అర్పణగా చేశాడు కదా. ఆయన రక్త తర్పణ ద్వారా మనము సంఘంలో చేర్చబడుతున్నాం, పరిశుద్ధులని పిలువబడుతున్నాం. ఇదిగో ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగివేయబడి పరిశుద్ధులుగా మారటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు తన కుమారుని ద్వారా. అంటే లోకానికి దిక్కు దేవుడైతే పాపకు దిక్కు యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారని మనం ఎలా చెప్పగలం? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఆలోచించండి. చూడకపోయినా యేసుక్రీస్తు వారు మన సొంత రక్షకుడని, చూడకపోయినా యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడు అని, చూడకపోయినా యేసుక్రీస్తు వారు మరలా మనకు ఆదర్శంగా తిరిగి లేచాడు అని, ఆ తర్వాత మరణించిన ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకలో తిరిగి లేస్తారు, వారి వరుస క్రమంలో లేస్తారు అన్నటువంటి వాటన్నింటిని కూడా మనం విశ్వసించాం, నమ్మాము గనుక సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో కూడుకోవడానికి అవకాశాన్ని మనం వెతుక్కుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆలోచించారా? అంటే పాపికి దిక్కు యేసుక్రీస్తు వారే అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం చెప్పండి? తను చనిపోయాడు కనుక 2000 సంవత్సరాల క్రితం. ఒకడంటాడు యేసుక్రీస్తు అంటే కేవలం ఒక కల్పిత అంటాడు, ఇంకొకడు అంటాడు ఇది ఒక క్రియేషను అని అంటాడు. అసలు యేసుక్రీస్తు అనేవాడు భూమి మీద అసలు వచ్చేలేడు, ఆయన భూమి మీద బ్రతికే లేడు, ఆయన జీవనం ఇక్కడ కొనసాగించలేదు అని ఇంకొకటి అంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకే ఒక సాక్ష్యం అండి. ఏంటో తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా ఆయనను నమ్మిన ఈ ప్రపంచంలో 800 కోట్ల జనాభా అయితే అందులో సుమారుగా 400 నుంచి పైచిలుకు కోట్లు, 400 కోట్లకు పైగా ప్రభువుని నమ్ముకున్నారు. ఇంతమంది ప్రజలు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారా లేరా? ఆయన నమ్మారు కనుకనే ఇంతమంది కోట్ల జనాభా అంటే అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేశాడు ఆయన గ్రంథము ప్రభావితం చేసింది లోకాన్ని. అంటే ఇంతమందిని తన వైపు త్రిప్పుకున్నాడు అనంటే, ప్రభు వైపు తిరిగారు అనంటే ప్రియులారా, ఆయన వచ్చాడనే కదా, ఆయన మన కోసం చనిపోయాడనే కదా, తిరిగి లేచి చెప్పి వెళ్ళిపోయాడనే కదా. ఆలోచించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును
సత్యమును జీవమును అన్నాడు. ఏమండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని నా ద్వారానే తప్ప అన్నాడు. అంటే లోకానికి ఎవరు దిక్కండి? యేసుక్రీస్తు వారు. పాపం చేసిన ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడిగేసుకోవాలి. ఎందుకంటే అందరి కోసం ఒక్కడిగా బలైపోయాడు గనక. పరిశుద్ధునిగా ఉండి బలైపోయాడు. పాపం ఎరుగనివాడు, పాపాన్ని అసహించుకున్నవాడు, పాపిని ప్రేమించినవాడు, పాపం చేసిన ప్రతి మనిషిని కూడా తనలోకి రాబట్టడానికి ప్రతి పాపిని ప్రేమించాడు ఆయన. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రేమించాడు గనక, అమ్మా ఇంకోసారి నువ్వు ఈ పాపం చేయొద్దు, ఈ పాపం జోలికి వెళ్ళొద్దు అని ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు. దేవుని పిల్లలారా, తను చేసిన దాన్ని అసహించుకున్న మంచి మార్గంలోకి రాబట్టడానికి ఆయన పలికిన మాటలండి మాణిక్యాలు. ప్రియమైన వాళ్ళ, ఘోరమైన పాపిగా ఉన్న ప్రతి మనిషిని కూడా మార్చగలిగిన శక్తి తన మాటలో ఉన్నాయి. అందుకే ఏమండి, ఆయనను పట్టుకోవడానికి వెళ్ళినటువంటి బంట్రోతులు ఏమండి, ఆయన చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఆయనలాగా ఎవరు మాట్లాడినట్టుగా మేము ఎక్కడ కూడా మేము వినలేదు అని కఠినాత్ములైనటువంటి ఏమండి ఈ బంట్రోతులు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన వాళ్ళ, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండింటే ఏమండి ఆ క్షణాలలో వాళ్ళు కూడా మారిపోయేవాళ్ళు. తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలకు ఎక్కడ పడిపోతామేమో అని వెంటనే వెళ్ళి అధికారికి చెప్పారు. ఇదిగో ఆయన మాట్లాడినట్టుగా ఎక్కడ ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ వేల మంది వచ్చేవారండి ఆయన మాటలు వినాలని. అంటే ఆయన మాటల్లో అంత గొప్పతనం ఉందంటే ఆయన మాట్లాడేది లోక సంబంధమైనవి కాదు కదా, ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి అని ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే ప్రతి మాట కూడా మనిషిని మనసును ఏమంటే గురి చూసి మాట్లాడేవాడు, ఆ మనసును మార్చగలిగినవాడు. అంత గొప్ప వ్యక్తి అండి ఆయన. లోకానికి దిక్కుగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన భూమి మీద ఉండి 33.5 సంవత్సరాలలో దేవుడు ఆయనకిచ్చిన బాధ్యతను తన మరణం ద్వారా పూర్తి చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు లోకంలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రేమించే సంఘానికి ఒక మాట చెప్పాడని, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయేటువంటి సమయానికి ఇంకా మీరు మంచి స్థితిలోకి రావాలి అని అంటే ఇదిగో పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మీకోసం నేను పంపించమని తండ్రిని వేడుకుంటాను అన్నాడండి. ఆయన వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనిషి యొక్క జీవిత పరమార్థం గురించి, పరలోకం గురించి, పరలోకంలో దేవుని గురించి, పరలోకంలో ఉన్న స్థితిగతుల గురించి, పాతాళం గురించి, సాతాను గురించి, లోకం మర్మాల గురించి, అన్నింటిని గురించి సర్వసత్యంలో నడిపించడానికి వచ్చాడు మన మధ్యకు. ఎవరొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు గనక తెల్లవారుజామున రాగానే నువ్వు మందిరానికి వెళ్ళాలని మీ అందరి మనసులను హెచ్చరించింది ఎవరనుకున్నారు? ఈ సమయానికి మీరు మందిరంలో ఉండాలి, దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలి, మీ పాపాలను ఒప్పుకోవాలి, మీరు సన్నిధికి వెళ్ళాలి అని మిమ్మల్ని హెచ్చరించింది ఎవరు? సమయానికి ఇక్కడ రావడానికి హెచ్చరించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడండి. ఆలోచించండి. ఆదరణకర్తగా ఉన్నాడు కనుక ఇదిగో సర్వసత్యంలో నడిపించడానికి అనేక మర్మాలను బైబిల్లో నుంచి అనేక సంగతులు మనం నేర్చుకోవడానికి ఆయన సహకారం ఎంతో ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత దిక్కుగా వచ్చాడు మనందరికీ. ఆయనే దిక్కు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే దిక్కు. ఏమండి, ఆయన వచ్చాడు గనక వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. వాక్యాన్ని వినే అవకాశాన్ని ఎందుకు వచ్చింది అని అంటే ఇదిగో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి, మిమ్మల్ని సిద్ధపరిచి, సమయానుకూలంగా వెళ్ళాలి అని, దేవుని యొక్క వాక్యం వినాలి అని, ఆ మాటలను హృదయంలో ఉంచుకోవాలి అని. ఇదిగో ఆయన సహకారం లేకుండా మనం రాలేం. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన సహకారం అంటే తండ్రి తర్వాత దిక్కు యేసుక్రీస్తు వారైతే, యేసుక్రీస్తు వారి తర్వాత దిక్కు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడేనండి మనకు దిక్కు. ఒకసారి చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా.
యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించినట్లుగా మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన 33.5 సంవత్సరాలు అని అంటే చాలా చిన్న కాలమే కదండి. చాలా చిన్న కాలం, చాలా పెద్ద పని చేశాడు ఆయన. కొద్ది సమయంలో ఎక్కువ పని చేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎప్పుడొచ్చాడో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం. అంటే ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? సుమారుగా 2000 సంవత్సరాలు అయిందనమాట. మరి అంతకుముందు లేడా? పర్యవేక్షిస్తున్నాడు అంతే. పర్మనెంట్గా ఎప్పుడొచ్చాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనమంతా కూడా ఇంకా ప్రభువులో ఉండడానికి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రభువులో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చాలా అవసరమైందండి లోకానికి. దేవుని పిల్లలారా, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని వాక్యంలో నడిపిస్తాడు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడైనా మనకు సహకారం చేయాలి అని అంటే, సహాయం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం మన అన్యోన్యతను చూపించుకోవాలి, అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వినిపించి అర్థం చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం చెవి యొగ్గి వినాలి. మన మనసు వాక్యం పట్ల కేంద్రీకరించాలి. సమస్త కల్మాషాన్ని మనలో పెట్టుకొని వాక్యాన్ని వినాలనుకుంటే ఆ వాక్యం మనకు ఏమైనా అర్థమవుతుందా చెప్పండి? ప్రేమన దేవుని పిల్లలారంటే, ఇప్పుడు దేవుడైనా, యేసుక్రీస్తు వారైనా, పరిశుద్ధాత్మ దేవుడైనా, వీళ్ళు ముగ్గురండి మరలా మన దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం లేదు. ఆలోచించండి.